ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు ఆంధ్ర భవన్లో ఒక కంట్రోల్ రూమ్ అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీఎన్ఆర్టీలో కూడా కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. క్లోజ్డ్గా మనకి ఎవరైతే తెలుగువారు గల్ఫ్ కంట్రీస్లో వర్క్ నిమిత్తం కానీ ట్రావెల్ నిమిత్తం కానీ ఎవరైనా వెళ్తే అక్కడ వాళ్ళకి హెల్ప్ ఇకోసిస్టమ్ అంటే అక్కడ గవర్నమెంట్తో కానీ లేకపోతే లోకల్గా వాళ్ళకి ఏ హెల్ప్ కావాలన్నా కూడా వెంటనే హెల్ప్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేలాగా మేము కార్యరూపం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీ భవన్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి మన కౌన్సిలర్ జనరల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో వాళ్ళతో రెగ్యులర్ మానిటరింగ్గా ఉంది. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ కూడా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఏదైతే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఎస్ కోసం ఎస్టాబ్లిష్ చేశారో దాంట్లో కూడా ప్రత్యేకించి ప్రతి దేశంలో కూడా ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ ఉన్నారు. ఆ కోఆర్డినేటర్స్ ద్వారా లోకల్గా ఎవరికైనా ప్రత్యేకించి స్పెషల్ హెల్ప్ కావాలంటే ఆ కోఆర్డినేటర్స్ వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఒక ఈకో సిస్టమ్ పెట్టుకొని ఎప్పటికప్పుడు అక్కడ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి కంట్రోల్ రూమ్ పెట్టుకొని అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ 24 hours కూడా అక్కడ ఎవరికైనా గల్ఫ్ దేశాల్లో ఏ తెలుగువాడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఈ టోల్ ఫ్రీ నెంబర్స్కి ఫోన్ చేసి వాళ్ళు కూడా అవన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్లో ఉంది. అలాగే ఏపీ భవన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది.